సూర్యాపేట జిల్లా కోదాడలో కలకలం చోటు చేసుకుంది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద జాతీయ రహదారి పక్కన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతులను బీహార్కు చెందిన రాజేష్ శివాజీగా గుర్తించారు. వీరు స్థానిక రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మృతదేహాల పక్కనే వీరి దుస్తులు, ద్విచక్ర వాహనం పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది రోడ్డు ప్రమాదమా లేక ఎవరైనా వీరిని హత్య చేసి ఇక్కడ పడేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో కలకలం చోటు చేసుకుంది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద జాతీయ రహదారి పక్కన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతులను బీహార్కు చెందిన రాజేష్ శివాజీగా గుర్తించారు. వీరు స్థానిక రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మృతదేహాల పక్కనే వీరి దుస్తులు, ద్విచక్ర వాహనం పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది రోడ్డు ప్రమాదమా లేక ఎవరైనా వీరిని హత్య చేసి ఇక్కడ పడేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కోదాడలో ఇద్దరు మృతదేహాలు గుర్తించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన అనుమానాస్పదంగా ఇద్దరు మృతదేహాలు పడి ఉండటం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిశీలించగా వారంతా కూడా బీహార్ నుంచి వచ్చిన కూలీలుగా గుర్తించారు. అక్కడ కోదాడ పట్టణంలోని ఒక రైస్ మిల్లులో అమాలీలుగా పనిచేస్తున్న రాజేష్ శివాజీల మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. కాకపోతే అక్కడ అది యాక్సిడెంట్ జరిగిందా లేదంటే ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా అనే అనుమానాలు అయితే మనం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రోడ్డు పక్కనే వారు పడిపోయి ఉండటం, వారి పక్కనే ఒక ద్విచక్ర వాహనంతో పాటు వారికి సంబంధించిన దుస్తులు కూడా పడి ఉండటంతో పోలీసులు ఫస్ట్ దీన్ని ఏమన్నా కావాలని వీరు సాయంత్రం పూట మద్యం తాగి బయటకు వచ్చిన క్రమంలో యాక్సిడెంట్ జరిగిందా, ఎవరైనా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన వీరిని రోడ్డు పక్కన వేసి వెళ్లారా, లేదంటే కావాలనే ఎవరైనా వీరిని చంపి ఇక్కడ పక్కకు పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారా అని అనుమానాల ప్రకారం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క యాక్సిడెంట్ లో ఇద్దరు మృతి చెందడం పైన అయితే కేసు నమోదు చేశారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఈ యొక్క ఇద్దరు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించడానికి కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఈ యొక్క డెడ్ బాడీలను తరలించారు. అక్కడ ప్రస్తుతం అయితే ఈ యొక్క ఘటన పైన కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు సేకరిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.